అన్నదాతలకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూలు పేర్కొన్నారు. గండేపల్లి మండలం మురారి గ్రామంలో గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత్ ఆధ్వర్యంలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమం వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు గరిమెళ్ల శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్తో కలిసి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా ఇంటింటికి వెళ్లి రైతన్న మీకోసం కరపత్రాలను అందజేశారు. ప్రభుత్వం అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సాయంతో పాటు వివిధ పథకాల గురించి వారికి వివరించారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎంపీ సానా సతీష్ బాబు, జ్యోతుల నవీన్ చేతుల మీదుగా ధాన్యం డ్రైయర్ ప్రారంభించారు. ఎంపీ సానా సతీష్ బాబు మాట్లాడుతూ అన్నదాతలకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని అన్నారు. కర్షకులను చైతన్యవంతులను చేసేందుకు రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ప్రారంభించిందని అన్నారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి మద్దతు అనే పంచసూత్రాల ద్వారా అన్నదాతలకు అండగా నిలుస్తుందని అన్నారు. పురుగు మందులతో, యూరియా అధిక వినియోగంతో మనం పండించే పంట మన పిల్లలు తినే ఆహారం విషతుల్యం అవుతుందని తెలుసుకోవాలని అన్నారు. క్యాన్సర్ వంటి మహమ్మారి పెరగడానికి కారణం రసాయన ఎరువులు, పురుగు మందులేనని గుర్తించాలని అన్నారు. మరలా అందరూ ప్రకృతి సేద్యం, సేంద్రియ సేద్యం వైపు మరలాల్సిన అవసరం ఉందని అన్నారు. సరైన పంట వేయడంతో పాటు సరైన సమయానికి దిగుబడి వచ్చే విధానాలు అవలంబించడం ద్వారా గిట్టుబాటు ధరలు పొందవచ్చునని అన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ అగ్రిటెక్ ద్వారా వ్యవసాయంలో సాంకేతిక సాయాన్ని అందించడం జరుగుతుందని అన్నారు. డ్రోన్ల ద్వారా మందులు, ఎరువులు పిచికారీ చేయడం వల్ల సమయం, ఖర్చు ఆదా అవుతుందని అన్నారు. రైతులకు పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం కింద 2 విడతల్లో ఒక్కొక్కరికి 14,000 వంతున అందజేశామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 13,500 మాత్రమే ఇచ్చి రైతులను మోసం చేశారని అన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, మహిళా రైతులకైతే 35% సబ్సిడీ ద్వారా వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అడప భరత్, తోట నవీన్, పోతుల మోహన్ రావు, కోర్పు సాయి తేజ, ఎస్వీఎస్ అప్పలరాజు, పరిమిబాబు, అడబాల భాస్కర్ రావు, ఉంగరాల రాము, కుంచే రాజా, కందుల చిట్టిబాబు, ఉండవల్లి వీర్రాజు, అడబాల ఆంజనేయులు, కంటిపూడి సత్యనారాయణ, దిడ్డి శ్రీను, గండేపల్లి ఎండీఓ హరికృష్ణ, సత్యారెడ్డి, గండేపల్లి జగంపేట ఏవోలు లక్ష్మీ నరసింహ, ఉద్యానవన శాఖ అధికారిని శ్రీవల్లి అధికారులు పాల్గొన్నారు. ఇంకొకటి, మేము రాష్ట్ర ప్రభుత్వం కూడా పర్టికులర్గా మీకు చెప్పగలిగేది అంటే ఎవరు రైతు, ఈ రైతు ఇలా చేస్తే ఇంత సమస్య వస్తుంది, లేకపోతే ఇలా పండించడం సమస్య వస్తుంది. దీనికి అగ్రికల్చర్ డిపార్ట్మెంటే కాకుండా మా నాయకుల్ని, మా క్యాడర్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నాం. అదే ప్రత్యేక పద్ధతిలో, అంటే సేంద్రీయ పద్ధతిలో ఎలా చేయాలి, లేకపోతే కొత్త పద్ధతిలో ఎలా చేయాలి, ఇటువంటివన్నీ కూడా మేము కూడా అవగాహన కల్పించుకుంటున్నాం. మేము అవగాహన కల్పించుకుని రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రైతు మీద ఉన్న ఒక అభిమానం, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే దాంతో ఇదంతా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇదివరకు రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఒక ఐటీ కంపెనీ ఇంకోటి అనేవారు, కానీ ఈవేళ 5 ఎకరాల రైతు రాష్ట్రానికి చాలా పట్టుకమ్మగా చెప్పగలుగుతున్నాం. అంచేత మీరందరూ ఏం చేయాలంటే, రైతులు ఈ సమస్య ఉంది, ఈ సమస్య లేదు, లేకపోతే ఈ సమస్య వల్ల మనం ఇంకా పెంచుకోగలం. ఇప్పుడు ఆయన రైతు పామాయిల్ రేటు గురించి చెప్పారు. ఇటువంటి సమస్య మాకు వెంటనే తీసుకొస్తే మీకు ఒక విషయం చెప్పాలి. పామాయిల్ మినిమం ప్రైస్ చెప్పినప్పుడు డైర్ ఏర్పాటు చేశారు. ఆ డైర్ ద్వారా మనం పచ్చిధాన్యం కోయడానికి అలవాటు పడ్డాం. పచ్చిధాన్యం కోసం పచ్చిసరుకు యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంటుందో మీకు తెలియదు కాదు. వాడు ఏ రేటు చెప్తే ఆ రేటుకి మనం ఆ రోజు పంపించాలి, లేకపోతే దాన్ని మనం నెట్లో పెట్టుకోలేము. కానీ ఎటువంటి వనరులు ఉన్నట్టయితే ఈ డయర్ ద్వారా దాన్ని మనం ధాన్యాన్ని ఆరబెట్టుకుంటాం. ఆ ఆరబెట్టినటువంటి సరుకుని గిట్టుబాటు ధర వచ్చే వరకు కూడా ఆపుకొని అమ్ముకోవడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఇది సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చేటటువంటి పరిణామాలన్నింటినీ కూడా రైతాంగం వాడుకోవాలి అనడానికి దీన్ని ఒక నిదర్శనంగా తీసుకోవచ్చు. ఇవాళ నేను ఆలోచన చేస్తాను, మనకు మార్కెట్ కమిటీ ఉంది. ఎక్కడి నుంచో ఎవరో